पर्भनिर्विघ्नं गुरु मे देव सर्वकार्येषु सर्वदा शरदिन्दुसमाकारे परब्रह्मस्वरूपिणे वासदापीठने सरस्वती नमोस्तुते। गुरुर्ब्रह्मा गुरुविष्णु गुरुदेवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। नमस्ते नारसिंहाय नमस्ते मधुवर्णे नमस्ते पद्मनेत्राय नमस्ते दुःखहारिणे। उग्रं वीरं महाविष्णुं ज्वलन्तं सर्वतोमुखं नरसिंहं भीषणं भद्रं मृत्योर्मृत्युं नमाम्यहं। कृष्णाय वासुदेवाय हरे परमात्मने प्रणतक्लेशनाशाय गोविंदाय नमो नमः। गोपालकृष्ण भगवान की जय। సభాయ నమః. మనం రోజు కూడా వైశాఖ మాసంలో ఒక్కొక్క కథని ఒక్కో రకంగా అర్థం చేసుకుంటూ దాంట్లో ఉన్నటువంటి మర్మాన్ని అర్థం చేసుకుంటూ మెల్లగా పుణ్యం దిక్కు వెళ్తున్నాం. పుణ్యం అంటే సుఖం, సుఖం అంటే సంతోషం, సంతోషం అంటే ఆనందం, ఆనందం అంటే ఇప్పుడు మనం అనుభవించాల్సిన విషయం అంతే. ఇంకొక కొత్త విషయం ఏం అవసరం లేదు. మనం స్వర్గానికి వెళ్తామా నరకానికి వెళ్తామా అన్న విషయం వద్దు. కాబట్టి మనమంతా కూడా భగవత్ సేవలో అనుష్ఠానంగా చేసుకుంటూ పోతే భగవంతుడు మనకు మెల్లగా అర్థమవుతాడు. కాబట్టి ఈ వైశాఖ మాసంలో చాలా చిన్న దానం చేయడం వల్ల, చాలా చిన్న పూజ చేయడం వల్ల, ఉట్టి నామస్మరణ వల్ల, ఒక చెంబె నీళ్ళ వల్ల, విసనకర్ర వల్ల పుణ్యమైతే మనకు వస్తుంది, దీంట్లో అనుమానం లేదు. కానీ ఈ పుణ్యాన్ని మనం అట్టి పెట్టుకోవాలి. ఇప్పుడు నేను చెప్పుకున్నామా, ఉద్యోగం వచ్చింది, ఉద్యోగం నిలబెట్టుకోవాలి అనే విషయం ఎంత గొప్పదో, వచ్చిన పుణ్యాన్ని కూడా కాపాడుకోవాలి. ఇప్పటిదాకా పుణ్యం చేసుకుంటూ వచ్చి ఆ తర్వాత పాపం చేసుకుంటూ వస్తానంటే ఈ పుణ్యం కాపాడవచ్చు, కాపాడకపోవచ్చు. మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. నేను ఇప్పటిదాకా ఆఫీస్లో చాలా మంచివాడిని, మంచి పేరు సంపాదించుకున్నాను, కానీ ఒకరి పట్ల సహ ఉద్యోగిని పట్ల తప్పుగా చూశాను అంటే ఇప్పటిదాకా ఉన్న మంచితనాన్ని వీళ్ళేం దృష్టిలో పెట్టుకోరు. ఇప్పుడు నువ్వు అమ్మాయిని తప్పుగా చూసావా లేదా అన్న విషయం మీదనే ఉద్యోగులు తీసేస్తారు. మీరు నా మాట బాగా అర్థం చేసుకోండి. అంటే ఇప్పటిదాకా చేసిన మంచి పని కూడా ఒక్క చిన్న చెడ పని వల్ల అది ఆ పుణ్యాన్నంతా కూడా ఖర్చు చేస్తున్న అర్థం. ఇప్పటిదాకా చాలా బాగా ప్రవర్తన ఉన్న పక్షంలో కూడా నిన్ను నువ్వు తప్పుగా చూసావు కాబట్టి ఇవాళ నుంచి ఉద్యోగంలోకి రాకు అని చెప్పేస్తారు. అలా ఉద్యోగంలో ఎలా సమస్య ఉందో పుణ్యం పాపంలో కూడా అలా సమస్య ఉంది. కాబట్టి బాగా పుణ్యాన్ని సంపాదించుకున్న తర్వాత కూడా ఒకవేళ చిన్న తప్పు జరిగిపోతే అది పాపం కిందికి వచ్చి అప్పుడు లెక్కలు కట్టి ఇంతకాలం చేసిన పుణ్యానికి ఇప్పుడు చేసిన పాపానికి లెక్క కడితే ఏది సమానంగా ఉందో ఏది పై ఎత్తులో ఉందో దాన్ని నిర్ధారణ తీసుకుంటారు. ఇది శాస్త్ర ధర్మము. అయితే నువ్వు నిజానికి ఇప్పుడు తప్పు చేస్తే చట్టం ప్రకారంగా నీ మనసు, నీ వయసు, నువ్వు చేస్తున్న పని, నీ గుణము, ఇప్పటిదాకా నీకు ఎలాంటి సమస్యలు ఉండేవి అంటే ఎక్కడైనా ఇంతకుముందు నీ మీద ఏమైనా కేసులు ఉన్నాయన్న విషయం ఆలోచనలో తీసుకుంటారు. అలా చేసే నిర్ధారణ చేస్తారు. అవునా? అలాంటిది భగవంతుడి విషయం వచ్చేసరికి మాత్రం ఇలా కాదట. ఎలా అట? ఇప్పటిదాకా చేసిన పుణ్యం ఒకవేళ పుణ్యమే అయినా నువ్వు చేస్తున్న విషయం ఈ రోజుకు పాపం అయితే ఇప్పుడు లెక్క కట్టడమే. అప్పటి నుంచి ఇప్పటి వరకు పుణ్యము, ఇప్పుడు చేసిన పాపం. మీరు నా మాట బాగా వినాలి, వింటే అర్థమవుతుంది, లేకపోతే అర్థం అవ్వదు. వాళ్ళు కొట్టుకొని వాళ్ళ పని వాళ్ళది, వాళ్ళకి ఏదో అర్జెంట్ ఉంది, మనం కాదు. కాబట్టి మీరు వినండి బాగా. ఇప్పటిదాకా చేసిన పుణ్యము, ఇప్పుడే చేసిన పాపము రెండింటికి లెక్క కడతారు. కడితే ఏది సమానంగా ఉందో దాన్ని దృష్టిలో పెట్టుకొని నిర్ణయం తీసుకుంటుంది ధర్మము. చట్టం ఎలా చేస్తుందో ఇప్పుడు మీకు తెలుసు. కాబట్టి ఈ యొక్క మనం రోజు చెప్పుకుంటూ వస్తున్నాము. అంబరీష మహారాజుకి నారదుడు చెప్తున్నాడు, కీర్తిమంతుడికి శృతదేవుడికి శృతకీర్తి మహారాజు చెప్తున్నాడు. దాని తర్వాత నిన్నటి నుంచి ఆ యొక్క శంఖుడు ఆ కిరాతకుడికి విషయం చెప్పుకుంటూ వస్తున్నాడు. నిన్న ఆ కిరాతకుడు వెళ్ళిపోతూ ఒక్కసారి ఆపి ఆయన ఏమన్నాడు, ఇక నువ్వు కూడా మోక్షానికి వెళ్ళిపోవచ్చు, నేను వెళ్ళిపోతాను అన్నాడు. ఈయనకు మోక్షం వచ్చేసింది, పుణ్యం వచ్చేసింది, గత జన్మ జ్ఞాపకం వచ్చింది, నేను తమ్ముడని తెలిసిపోయింది, నేను కూడా మహాబ్రాహ్మణ్ణే, కానీ తప్పు చేశాను కాబట్టి వేషతో ఉన్నాను కాబట్టి ఆఖరికి వేష మాటే తీసుకున్నాను కాబట్టి ఇలా కిరాతకుడు అని తెలిసిపోయింది. నిన్న ఈరోజు ఆయన వెళ్ళిపోతూ ఏమంటున్నాడంటే, అయ్యా ఒక్క నిమిషం, మీరు ఇన్ని విషయాలు చెప్పారు, నాకు ఒక్క విషయం చెప్పండి. అసలు విష్ణువు ఎలా ఉంటాడు? నా మాట వినండి. విష్ణువు ఎలా ఉంటాడు? విష్ణువు ఎక్కడ ఉంటాడు? విష్ణువు ఏం చేస్తాడు? విష్ణువుని ఎలా గుర్తుపట్టాలి? విష్ణువు మన మీద కృప చూపించాలంటే మనం ఏం చేయాలి? చూడండి ఎన్ని ప్రశ్నలు.
మనకు అర్థం కాదు. మరి ఇప్పుడు రాగి చెట్టుకు పూజ చేయమని ఒక అమ్మకు చెప్తే ఆమె అంటుంది ఏ సమయానికి పోవాలి, ఎప్పుడు పోవాలి, ఎన్ని ప్రదక్షిణలు వేయాలి, నీళ్ళజంబు తీసుకుపోవాలన్నా వద్దా, పంచపాలు తీసుకుపోవాలన్నా వద్దా, ఆ చెట్టులో ఇంకో చెట్టు ఉంటే వేయాలన్నా వద్దా, ఆ చెట్టు గూడకుంటే ఎట్లా చేయాలి, లేకపోతే ఆ చెట్టు పొట్టిగుండాలా పొడుగుండాలా, మరి ఎట్లా తెలుస్తుందండి? ఇవన్నీ మనం తెలుసుకుంటే అర్థమయ్యేది. కాబట్టి ఈయనకి విష్ణు గురించి ఏం తెలియనట్టుగా ఆయన ఏమంటున్నాడు, ఎలా ఉంటాడు, ఏం చేస్తుంటాడు, నేను ఎలా గుర్తుపట్టాలి, నేనేం చేస్తే ఆయన సంతోషిస్తాడని ప్రశ్న వేస్తే ఆయన ఉన్నాడు విష్ణువు సర్వాంతర్యామి, ఇక్కడ ఉన్నాడు అక్కడ లేడు అన్న విషయం లేదు విష్ణుకు. విష్ణు అంటే విశ్వంలో ఉన్నటువంటి వాడు విష్ణువు. విశ్వంలో ఏమేమి ఉందో ప్రతి దాంట్లో విష్ణువు ఉన్నాడు అని అర్థం. కాబట్టి ఇందులేడు అందువలన సందేహం వలదు, ఎందెందిన వెతుకును అందందున గలడు శ్రీమన్నారాయణుడు. కాబట్టి ప్రహ్లాదుడు చెప్పినట్టుగా ఎక్కడైనా ఉన్నాడు, నీ చూసే బుద్ధి అలా ఉంటే అలాగే అప్పుడే ప్రత్యక్షం అవుతాడు. కాబట్టి నువ్వు కృష్ణుడుగా ఉన్నటువంటి ఇప్పుడు ఈ ఆకారం చూసిన తర్వాత ఈయనెవరైనా మహాదేవుడు అంటారా, నరసింహస్వామి అంటారా అన్నారు. ఎందుకు? అలా కృష్ణుడు ఎలా ఉంటాడో పురాణాల ప్రకారంగా తీర్చిదిద్ది విగ్రహాన్ని పెట్టారు కాబట్టి కృష్ణుడే అంటారు. కానీ ఒక రాయిని పెట్టి ఏ దేవుడని మనం గుర్తుపట్టవచ్చు? ఆయన ఆ రాయిలో ఒక బ్రహ్మనో ఒక విష్ణువునో ఒక శివుణ్ణో ఒక దేవుణ్ణో చూస్తున్నాడు. కొత్త వార్తను ఎలా చూస్తాడు? ఒక రాయిలా చూస్తాడు. ఏమి అర్థం కాదు కాబట్టి. కానీ ఆయన పెట్టుకున్నట్టు రాయి, చాలామంది శాలిగ్రామాలు ఉంటారు. శాలిగ్రామంలో ఆ శాలిగ్రామ విష్ణు శాలిగ్రామన, నరసింహ శాలిగ్రామన, లక్ష్మీ శాలిగ్రామన అన్న విషయం మనం పట్టలేం. ఎందుకు? ఎవరైతే పూజ చేస్తున్నారో, ఎవరికైతే దాని బట్టి శ్రద్ధ ఉందో వాళ్ళు మాత్రమే దాన్ని గుర్తుపడతారు. కాబట్టి ఆ యొక్క కిరాతకుడికి శంకుడు చెప్తున్నారు, దేవుడు నీకే కనబడాలి, ఎలా ఉంటాడో నువ్వే నిర్ధారణ చేయాలి. బాగా వినండి. అందుకని ప్రవచనం వినేవాళ్ళకి నేను ప్రతిరోజు చెప్తున్నాను, మీకు ఏం అర్థమవుతుందో, మీకు ఎక్కడి దాకా మీకు భగవంతుడి విషయం అర్థమవుతుందో అక్కడి వరకే ప్రవచనం, ఆ తర్వాత మీకు ఏది అర్థం కాదు. కాబట్టి ఆయన కూడా అలాగే చెప్తున్నాడు, విష్ణువు ఇలా ఉంటాడు ఇక్కడ ఉంటాడని చెప్పడం. ఎందు వెతికినా అందుకలుడు నారాయణుడు. కాబట్టి నువ్వు ఎక్కడ వెతికినా అక్కడ ఉంటాడు. కాబట్టి ఆయన్ని ప్రతి దాంట్లో కొలుస్తూ ఉండు. అందుకనే మనం ఏం చెప్తాం, రాగి చెట్టులో నేనున్నానంటాడు ఆయన కదా, మర్రి చెట్టు నాదే అంటాడు ఆయన. ఇక్కడ దత్తాత్రేయుడు ఔదుంబ వృక్షం నాదే అంటాడు ఆయన. అంటే చెట్టుల్లో పుట్టలు అసలు లక్ష్మీ తులసి, కృష్ణ తులసి, విష్ణు తులసి, ఇలా తులసిలు కూడా ఉన్నాయి ఎన్నో రకాలు. అంటే అన్నిట్లో కూడా వృక్షాల్లో కూడా ఆయన ఉన్నాడు, రాళ్ళల్లో ఉన్నాడు. పరమాత్ముడు ఆకాశంలో ఉన్నాడు, భూమి మీద ఉన్నాడు, ఎక్కడైనా ఉన్నాడు. కాబట్టి నువ్వు పట్టుకో, నీకెక్కడ సునాయాసంగా ఉంటుందో అక్కడ పట్టుకో. ఋషులు, మునులు, యోగులు, తపస్సులు, గురువులు వీళ్ళు వాళ్ళ సమయాన్ని బట్టి, వాళ్ళ గుణాన్ని బట్టి, వాళ్ళ కోరికని బట్టి, వాళ్ళ అవసరాన్ని బట్టి అనుష్ఠానం చేశారు. కొందరు చెట్టు మీద కూర్చున్నారు, కొందరు గుట్టల్లో కూర్చున్నారు, కొందరు గుహల్లో కూర్చున్నారు, కొందరు నీళ్ళల్లో కూర్చున్నారు. ఇక్కడ ఉంటాడా అంటే వాళ్ళకి అక్కడ ఉన్నాడని కనిపించాడు. కాబట్టి మీరు చెప్పండి, ఘోరమైన తపస్సు చేసిన వాడు ఘోరమైన అరణ్యంలోకి వెళ్ళిపోయాడు. చాలామంది అందరూ ముళ్ళు పక్కనే ఉంటే వాళ్ళ గుడిసెల్లో వాళ్ళు చేసుకున్నారు, కుటీరంలో వాళ్ళు కొందరు నీళ్ళల్లో ఇక్కడ దాకా నిలబడి చేసుకున్నారు. ఇలా ఎందుకు అంటే వాళ్ళకి ఎక్కడ భగవంతుడు కనబడతాడు, నా కోరిక తీరుస్తాడు, నేను లోక కళ్యాణం కోసం చేస్తున్నాను, ఇక్కడైతే తొందరగా వస్తే లోకం తొందరగా అభివృద్ధి చెందుతున్న ఆలోచన వాడికి అక్కడ కనబడ్డాడు పరమాత్ముడు. కాబట్టి ఇక్కడ అక్కడ ఎక్కడా లేకుండా స్తుతించమని చెప్తే ఆ కిరాతకుడు మళ్ళీ ఒక ప్రశ్న వేస్తున్నాడు, అయ్యా సరే నాకు అజ్ఞానమే. బాగా వినండి, మనం ఎప్పుడు కూడా అజ్ఞానాది స్మృతేభ్యాంధ్య ఎన్నూనం అధిగంకుతం తత్సర్వం క్షమతాందేవ ప్రసీద పరమేశ్వర అని చెప్పుకోవాలి. నేను ఎప్పుడూ అజ్ఞాని. దేవుడి పట్ల మనం ఎప్పుడు కూడా అజ్ఞానులమే. దేవుడు ఇప్పుడు మహాభారతంలో చెప్పిన ప్రకారంగా కృష్ణ పరమాత్మ ఇలా ఉంటాడని చెప్తారు కదా, కానీ గోకులో ఉన్న కృష్ణుడు ఎలా ఉన్నాడో మాకు తెలుసా? అసలు కృష్ణుడు ఎక్కడి వాడు? గోకులంలో ఉన్నటువంటి వాడు. ఎలా ఉంటాడో మనకేం తెలుసు? కాబట్టి ఇక్కడ ఇలా ఉంటాడు. ఇక్కడ అంటే మళ్ళీ యుద్ధభూమిలో ఇలా ఉంటాడు. ఇంట్లో ఎలా ఉంటాడో ఏమో కదా. ఇంట్లో ఇలా ఉంటాడు అంటే అంతఃపురంలో ఎలా ఉంటాడో ఏమో. అంతఃపురం అంటే ఇంకొక మంచి వాళ్ళకు పడుకునేటువంటి ఒక కక్ష ఉంటే అక్కడ ఎలా ఉంటాడో ఏమో. కృష్ణుడు ఎక్కడైనా ఎలాగైనా ఉండొచ్చు. ఏ కృష్ణుడిని పట్టుకుంటున్నావో, ఏ కృష్ణుడి కృప చూపిస్తాడో అలా ఉండు అంతే. దత్తాత్రేయ స్వాముల వారు అసలు ఆయన మత్తు పదార్థం తీసుకొని వేశ్యలతో కూర్చుండి దర్శనమిస్తారు చాలామందికి. అంతే, నీలో ఆయన ఉన్నాడు అని విశ్వాసం అనిపిస్తే పట్టుకో. దత్త దర్శనం ఊరికనే కాదు. దత్తాత్రేయుడు ఇలాగ ఆయన
ఉన్మత్త వేషాయ నమః అని పేరు ఆయనకి. ఉన్మత్తుడు, ఆయన ఎలాగైనా కనబడతాడు. శివుడు శ్మశానంలో ఉంటాడు, నీకు పట్టుకోవాలందా పట్టుకో. ఆయన హిమాలయాల్లోనే ఉండాలి, కైలాసంలోనే ఉండాలి, పార్వతితోనే ఉండాలి. లేదు లేదు, ఎలా ఉంటాడో ఆయనకు సంబంధం లేదు, ఎలా కావాలో నువ్వు కోరుకో. అర్థమవుతుందా? కాబట్టి ఎక్కడైనా వెతుక్కో కిరాతక అంటే ఆయన అన్నాడు, నేను ఇక్కడ చెట్టు కింద కూర్చుంటాను, ఇక్కడ కూర్చొని అనుష్ఠానం చేస్తాను, నాకు మీరు చెప్పిన ప్రకారంగా ఆయన కనబడితే ఆయన్ని అనుష్ఠానం చేస్తానన్నాడు. ఆయన అన్నాడు, నీకు కనపడతాడు అని నువ్వనుకో, కనపడాలి అని ఆయన అనుకోవాలి. కనపడతాడు అని నేను చెప్పను. మీరు బాగా గుర్తుపెట్టుకోండి, కనపడతాడు అని నేను చెప్పను, కనబడాలి అని నువ్వు అనుకో, కనబడాలి అని ఆయన అనుకోవాలి. అంతేగాని నువ్వు నిర్ణయం తీసుకోవడం కుదరదు, నేను సమాధానం చెప్పడం అంతకంటే కుదరదు అనగానే కిరాతకుడు కూర్చున్నాడు, స్వామి గురించి బాగా ఆలోచిస్తున్నాడు. చూడండి, మొదలు మనం పూజ చేయాలి అంటే ఏం పూజ చేస్తున్నాము అన్న విషయం మొదటిది. ఏం విగ్రహం కొనుక్కురావాలి, ఆయనకి ఏ సామాగ్రి అవసరమో విశేషం కదా. శివుని పూజ చేస్తూ తులసి పత్రాలు తీసుకొస్తే పనికి వస్తుందా? శివునికి పనికిరాదుగా. బిల్వపత్రి తీసుకురావాలి. శివునికి పూజ చేస్తా అని చెప్తూ ఒకవేళ తులసిలు తీసుకొచ్చిన తర్వాత ఆ పూజ ఫలించదు. ఎందుకంటే మీకు కొన్ని విషయాలు ఇప్పుడు మీరు నిర్ణయం తీసుకోవట్లే, మీరు నిర్ధారణ చేయట్లే. మీరు మాత్రమే ఈ విషయానికి అద్దులు కాదు, ముందు వాళ్ళు కాదు, ప్రథములు కాదు. కాబట్టి ఎవరో చేసి ఉన్నారు కదా, మన ఋషులు మునులు అందరూ కూడా ఈ విషయం చేసి ఉన్నారు. కాబట్టి వాళ్ళకు అనుగుణంగా మనం నడుచుకుంటూ రావాలి. బిల్వపత్రి మాత్రమే వేయాలని, బిల్వపత్రి మాత్రమే తీసుకొని రావాలి, పూజ అవుతుంది అప్పుడు. ఇప్పుడు నువ్వు కొత్తగా చేసేది ఏం లేదు. ధర్మ ప్రచారం అయిపోయింది, ధర్మ ప్రసారం అయిపోయింది, ధర్మ ప్రతిష్ట అయిపోయింది, ఇంకా నువ్వేం చేసేది. దాన్ని కేవలం అనుసరించు అంతే కదా. రామచంద్ర వారు ధర్మ ప్రతిష్ట చేసినారు, శంకరాచార్య వారు ప్రతిష్ట చేసినారు, ఇంకా నువ్వు చేసేది ఏం లేదు, అనుసరించు చాలు. కానీ ఈయనేమనుకున్నాడు, నేను కూర్చుంటున్నాను కానీ పరమాత్ముడు నాకు ఎలా కనబడతాడో మీరు మాత్రం ఇలా చెప్పారు, నాకు ఇప్పుడు ఎలా ఉంది, పరమాత్ముని పట్టుకోవాలంది, పట్టుకునే శక్తి లేదు. ఎవరికైనా అంతే, మనందరికి కూడా. మనం రోజు ఆలయంకి వచ్చేవాళ్ళం ఏమనుకుంటున్నాం, పరమాత్ముని పట్టుకోవాలి. పట్టుకునే విధానం తెలియకపోతే ఉపయోగం లేదు. అందుకనే గురురు బ్రహ్మ, అందుకని ఏం కావాలి, పరమాత్ముని పట్టుకోవాలంటే గురువును పట్టుకోవాలి. చూడండి, కథను బాగా లోపల దాకా తీసుకెళ్తే మీకు కొంచెం గురువుని పట్టుకోవాలి. అక్కడ నీకు ఇప్పటిదాకా గురువు లేడు, ఇప్పుడు నేనే గురువుని కదా. శంకుడే ఆయన కిరాతకుడికి గురువు, ఎందుకంటే ధైర్యంతో చెప్పాడు కాబట్టి, సేవ చేసుకున్నాడు కాబట్టి. కానీ ఈయన ఇప్పుడు వెళ్ళిపోతున్నాడు కదా, ఈయనకు అయిపోయింది, వెళ్ళిపోతున్నాడు. కిరాతకుడు ఒక్కడే ఉండాలి, గురువు లేకుండా ఎలా సాధ్యం? గురువు లేని విద్య పనికి రాదు. అలా ఈయన ఏమంటున్నాడు, నాకు మీరు పరిచయం చేసి ఇచ్చారు, రుచి చూపించారు, నాకు భగవంతుడు కావాలనే ఉంది, కానీ నాకు ప్రయోగాలు, పూజలు, విధానము, అడిగే విధానం నాకేమీ రాదు. చిన్న పిల్లవాడు బాగా ఏడుస్తున్నాడు. బాగా వినండి, చిన్న పిల్లవాడు బాగా ఏడుస్తున్నాడు, చాలా చిన్నగా ఉన్నాడు, ఇంత 1 సంవత్సరం కూడా లేడు, ఏడుస్తున్నాడు. ఏమనుకోవాలి? పోసుకున్నాడు అనుకోవాలా, చీమ కుడుతుంది అనుకోవాలా, కడుపు నొస్తుంది అనుకోవాలా, ఆకలిస్తుంది అనుకోవాలా, భయపడ్డాడు అనుకోవాలా, అసలు ఏమనుకోవాలి? ఏమీ అనుకోలేము. తల్లి పట్టుకున్న తర్వాత ఆమె స్పర్శ వల్ల కొన్ని విషయాలు పోతాయి, మానుకుంటాడు పిల్లాడు. తల్లికి అర్థమవుతుంది. ఎందుకు అర్థమవుతుందంటే ఆ స్పర్శ వల్ల అర్థమవుతుంది. ఆమె అక్కడి నుంచి చెప్పేవచ్చు. స్నానం చేస్తుంటే బాత్రూమ్ నుంచి అమ్మ చెప్పేస్తుంది, వాడికి చీమ కుట్టిందేమో, పోసుకున్నాడేమో, తీసేయి అంటే. ఎంత వాళ్ళకి చూసి దూరం నుంచే ఆ దృష్టి ఉంటుందో, పరమాత్ముని పట్టుకుందామనుకున్న వాళ్ళ భక్తుల మీద పరమాత్ముడు ఎక్కడున్నా ఆ దృష్టి పెడతాడు. నా మాట అర్థమవుతుందా? మీరు ఏం చేస్తున్నారు, ఎలా ఉన్నారన్న విషయం లేదు. మీరు ఏడుస్తున్నారా అంటే మీకు పరమాత్ముడు కావాలా, ఏడుస్తున్నాడా వాడికి ముఖ్యంగా ఏం కావాలి, అమ్మ కావాలి, అంతే. అమ్మ వస్తే అన్నీ పోతాయి వాడికి. నీకేం కావాలి, నువ్వు భక్తుడి, పరమాత్ముడు కావాలి, నువ్వు ఏడు అంతే. రామ 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 అంటూ ఉండు. ఎందుకు రాముడు అవసరమో రాముడే గుర్తుపెట్టుకొని వస్తాడు, అంతే. చాలా చిన్న పిల్లవాడు కొంచెం పెద్దగా అయ్యాడు, 3 సంవత్సరాలు వాడికి వచ్చాయి, వాడికి అప్పటికే మాటలు రావు. వాడు ఆ అంటాడు, వాడు ఏమంటాడు, ఆ అంటాడు. ఆ అనగానే అత్తమ్మ దగ్గరికి వచ్చి అత్త అత్త అంటున్నాడు అంటుంది. అసలు అత్త అత్త అనట్లే. ఆ అంటే అమ్మేముంటుంది, అమ్మ 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 అంటు. అసలు వాడు ఏమీ అనడు, ఒక ఆనే అంటాడు. కానీ వాడికి ప్రేమించే వాళ్ళు వాళ్ళ అనుకూలంగా అంటారు. అత్త అత్త అంటుంది, అమ్మ అమ్మ అంటుంది. ఇంకొకటి వచ్చి నన్ను అయ్యా అయ్యా అంటున్నాడేమో చూడంటాడు. అంటే ఆమె ఏం నోట్లోంచి ఆ పిల్లవాడు పలకకపోయినా మనం మనవంతుగా వేసుకుంటాం. అలాగే పరమాత్ముని పట్టుకునేటప్పుడు నేను చేసే పూజా విధానమే సరైంది అనుకోవాలి, అంతే.
ఆ సరైన పూజలో ధర్మం ఉండాలి అంతే. నువ్వు బంగారు కిరీటం పెడుతున్నావో అవసరం లేదు, కావాల్సింది బిల్వపత్రి, కావాల్సింది కృష్ణ పరమాత్మకి తులసి పత్రము. నువ్వు కిరీటం పెడుతున్నావా, చాలామంది వేణు ఇస్తారు, కొందరేమో ఇంకా చక్రం ఇస్తారు, ఇంకొందరు మంచి పట్టు వస్త్రాలు ఇస్తారు. స్వామికి ఏం కావాలి? తులసి పత్రము. ఆ తులసి పత్రాన్ని పవిత్రమైన ప్రేమతో నేను ఇస్తున్నాను అనుకుంటే భగవంతుడు నిన్ను పట్టుకుంటాడు. చిన్నపిల్లవాడు ఏడిస్తే తల్లి ఎలా గుర్తుపడుతుందో, నువ్వు భక్తుడిపై ఏడిస్తే పరమాత్ముడు నిన్ను పట్టుకుంటాడు. అలాగే అంటే భగవంతుడి యొక్క రూపము, భగవంతుడు సచ్చిదానంద స్వరూపుడు అంతే. సత్యము చిత్తము ఎప్పుడు కూడా ఆనందమే. ఆయన ఉంటాడు, ఆయన్ని ఆనందంగా చూసేటువంటి గుణం నీకు ఉండాలి. ఇదంతా కూడా శంఖుడు ఆ కిరాతకుడు చెప్తున్నాడు. ఈయనకు కొంచెం అర్థమవుతుంది, కొంచెం అర్థమవుతలేదు. నాలాగనే నేను కొంచెం చెప్తున్నాను, కొంచెం మర్చిపోతున్నాను, మీకు కొంచెం అర్థమవుతుంది, కొంచెం అర్థమవుతుంది. నాలాగే పరిస్థితి. ఏం చేద్దాం, మనం అంతా కూడా ఇప్పుడు ఇంకా ఎల్లుబోడు పెట్టుకున్న వాళ్ళం అంతే, లర్నర్స్ మనం అంతా. ఎప్పటికీ కూడా లర్నర్స్. చాలా సంవత్సరాలు అనుష్ఠానం చేసిన పరమాత్ముడు కనబడడు. ప్రహ్లాదుడికి కనబడ్డాడు అంటే దానికి అర్థం ఉంది, దానికి కారణం ఉంది, లోక కళ్యాణం ఉంది. చాలామంది ఇప్పుడు కూడా హిమాలయాల్లో చాలామంది అనుష్ఠానం చేస్తూ ఉన్నారట. ఎప్పుడైనా వెళ్ళండి. ఇప్పుడు చాలామంది మనం అందరం నైమిషారణ్యం వెళ్తున్నాం, హిమాలయకి వెళ్తున్నాం, బద్రికేదారేశ్వరం వెళ్తున్నాం. అక్కడ కొంచెం దూరం పరమాత్ముని పట్టుకోకుండా ఇంకా కొంచెం దూరం వెళ్తే వాళ్ళందరూ కనబడతారు. మీ చూసే దృష్టి అలా ఉండాలి. మీరు నన్ను బాగా వినండి. మీరు ఎప్పుడైనా త్రయంబకేశ్వర్ వెళ్ళండి. త్రయంబకేశ్వర్ వెళ్ళినప్పుడు అక్కడ గోముఖం దగ్గరికి పైకి వెళ్ళాలి, గుట్టెక్కి వెళ్ళాలి కదా. వెళ్తూ ఉన్నప్పుడు మీరు చెరుకు రసం ఇచ్చే వాళ్ళ షాపులు చూడకండి, అక్కడ చాక్లెట్ల షాప్ చూడకండి, అక్కడ బజ్జీలు తయారు చేసే షాప్ చూడకండి. వాళ్ళ వెనకాల కొంచెం దూరంగా మిమ్మల్ని చూసే వాళ్ళు ఎవరున్నా వాళ్ళని చూడండి. ఇప్పుడు వెళ్తే చూడండి, మీకు చాలామంది అఘోరాలు కనబడతారు. మీరు గుర్తుపట్టకపోవచ్చు. గుర్తుపట్టకపోవడం మీ దురదృష్టం, గుర్తుపట్టకపోవడం నా దురదృష్టం. కానీ అక్కడ అదంతా ఇప్పటి ప్రపంచమా తయారు చేసినారా, అదేమన్నా కల్పితంగా తయారు చేసిన విషయమా, అదేమన్నా కంప్యూటర్దా? కాదు కదా, ఎప్పటి నుంచో ఉంది, అలాగే ఉంది. బ్రహ్మేశ్వర్లో చాలా రోజుల నుంచి అంటున్నారు. బ్రహ్మేశ్వర్లో ఈరోజు మనం రోజు బ్రహ్మేశ్వరి చెప్పుకుంటామే. బ్రహ్మేశ్వరంలో ఈరోజు కూడా హారతి అవుతుంటే సాయంత్రం పూట కుక్కలు ఓంకారం చేస్తాయి. ఓమని 2 చేతులు పైకెత్తి అరుస్తాయి. మీరు నా మాట వినండి. ఇది పెద్దగా కాశీ వెళ్ళి చూడమని చెప్పట్లే, ఇక్కడ బ్రహ్మేశ్వరంకే వెళ్ళి చూడండి. ఇక్కడ నుంచి 60 కిలోమీటర్లు ముధోల్ నుంచి విటోలి నుంచి కొంచెం దూరం వెళ్తే మీకు బ్రహ్మేశ్వరం ఉంది. నేను రోజు బ్రహ్మేశ్వరము, వాల్మీకిపురము, వ్యాసపురము, ఇలా యశ్వంతపురము చెప్తున్నాను మీకు. దాంట్లో బ్రహ్మేశ్వరము అక్కడికి వెళ్ళి చూడండి. ఈరోజు కూడా అక్కడ అలా చేస్తాయి. అక్కడి నుంచి అవి అలా అంటున్నాయి అంటే చేసిన తర్వాత అక్కడ విశేషం ఏమిటంటే, అక్కడ హారతి అయిపోయిన తర్వాత ప్రసాదం మనకు పెట్టరు, కుక్కలకి ప్లేట్లలో పెరుగన్నం కలిపి పెట్టి అవి తింటున్న తర్వాత మనకి ఇస్తారు. ఇంత గొప్ప విషయాలు మన దగ్గర ఉన్నాయి. గొప్ప విషయాలు అన్ని దగ్గర ఉన్నాయి. కొంచెం దూరంలో నాందేడ్ దాటిన తర్వాత గుంజ్ అనే ప్రాంతం ఉంది. చింతామణి మహారాజు యొక్క సంస్థానం, పెద్ద సంస్థానం. అక్కడ ఒక విశేషం ఉంది. అక్కడ అందరికీ భోజనాలు పెడతారు. భోజనాలు పెట్టిన తర్వాత భోజనం పెట్టంగానే అందరూ భోజనం చేస్తారా? భోజనం చేస్తున్నప్పుడు కూడా కుక్కలు అక్కడక్కడే తిరుగుతాయి. కానీ ఒక్కసారి వదనికి వళఘేత నామఘ్యా శ్రీహరీచి అని ఒక మంత్రం ఉంటుంది. అంటే నా భోజనం అయిపోయింది. భోజనం మొదలుపెట్టేటప్పుడు యజ్ఞశిష్టాశిష్టత్వం అంటారు మీరు. భోజనం అయిపోయిన తర్వాత అది యజ్ఞం కదా. మనము భోజనం అంటే యజ్ఞంతో సమానం, గుర్తుపెట్టుకోండి. ఆ యజ్ఞం అయిపోయింది, మంత్రం చెప్పగానే కుక్కల లోపలికి పరిగెత్తి కూడా వస్తాయి, వచ్చి మన ఇష్టారాకులు అవి భోజనం చేస్తాయి. ఈరోజు కూడా ఆ విధానం ఉంది. మరి కుక్కలకి ఎలా తెలుసు మంత్రం విషయం? కుక్కలకి మంత్రం ఎలా తెలుసు? అది అలా ఆ స్థానంలో ఉంటే ఆ జ్ఞానం వస్తుంది. కాబట్టి ఏ స్థానంలో ఉండి ఏ పరమాత్ముని పట్టుకోవాలో ఆ జ్ఞానాన్ని మనం సంపాదించాలి. మనకి ఎవరు కావాలి? గురువు కావాలి. గుర్తుపెట్టి, అందుకనే గురువు బ్రహ్మ. మీరు బాగా విషయాన్ని పట్టుకోవాలి. అలా ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆయన అనుకుంటున్నాడు, శంఖుడు ఎన్ని విషయాలు చెప్పినా ఆయన అనుకుంటున్నాడు, కిరాతకుడు, అసలు నాకు పరమాత్ముడు దొరికే అవకాశం ఉందా? ఇన్ని విషయాలు చూడండి, దీంట్లో ఎన్ని తిరికాస్తులు ఉన్నాయి. మళ్ళా ఇలా అంటున్నాడు, అలా అంటున్నాడు, అలా చెప్పమంటాడు, ఇలా చేయమంటున్నాడు. నాకేం అర్థం అవ్వట్లేదు. మనకు అర్థం కాదుగా. ఎందుకు అర్థం కాదు అంటే జిజ్ఞాస ఒకటే ఉంటే సరిపోదు. తాపత్రయం ఉండాలి, జిజ్ఞాస ఉండాలి, కోరిక ఉండాలి, వాంఛ ఉండాలి, గట్టి ప్రయత్నము ఉండాలి. ప్రయత్నంలో వెనక్కి రాకూడదు. అప్పుడే పరమాత్ముడు. ఎన్ని కష్టాలు పెడతాడు పరమాత్ముడు ఊరికి సునాయాసంగా దొరికిపోతాడా? పరమాత్ముడు సునాయాసంగా దొరికి పరమాత్ముడే కాడాయన. ఎందుకు? ఒక్కసారి నిన్ను పట్టుకున్నాడా మళ్ళీ వదిలిపెట్టకూడదు. కాబట్టి గట్టిగా మొదలై అన్ని పరీక్షలు చేసి ఆ పరీక్షలు నెగ్గితే పట్టుకుంటాడు.
అర్థమవుతుందా? టెంకాయ కొట్టగానే సాయంత్రం పరమాత్ముడు పట్టుకోడు. కాబట్టి టెంకాయ కొట్టి నీ తాపత్రయం ఉండి, నీ ఆలోచన ఉండి, నువ్వేం చేస్తున్నావు అనుకొని, నువ్వెందుకు పనికొస్తావు అనుకొని కిరాతకుడికి భగవంతుడు ప్రత్యక్షం అవ్వాలి. మనం చెప్పుకున్నామా? అసలు అక్కడ మురుడు ఆ విష్ణుకి చంపుతాననుకుంటే, నిద్రలో చంపుతాననుకుంటే, చంపేటప్పుడు ఒకవేళ ఆ అమ్మవారు చంపేసి ఉంటే చచ్చిపోయేది. కానీ శస్త్రాస్త్రాలు వదిలిపెట్టేసి కాళ్ళు పట్టుకుంటాడు. అవునా? మురుడు నిన్న పట్టుకున్నాడు కాబట్టి ఏకాదశి అయిందని మనం చెప్పుకున్నాం. అలాగే కట్టె పట్టుకొని పోది కొడదామనుకున్న పక్షంలో కూడా కట్టెను పారేసి మనసు మార్చుకొని పరమాత్మ పాదాలు పట్టుకుంటే పరమాత్ముడు ప్రత్యక్షం అవుతాడు. కానీ అయిన తర్వాత నువ్వెక్కడ ఉండాలో పరమాత్ముడే చెప్తాడు. అవునా? కాబట్టి కిరాతకుడికి పరమాత్ముడి యొక్క దృష్టాంతము కనబడాలి అంటే ఎలా పరీక్షలు చేయాలో అన్ని పరీక్షలు పరమాత్ముడు చేస్తూనే ఉన్నాడు. ఆయనకి అప్పుడే ఆ చెట్టు కింద ఒక శక్తిలాగా కనబడుతుంది. అక్కడికి వెళ్ళి కూర్చుంటున్నాడు, అది కాదనిపిస్తుంది. మళ్ళీ అక్కడి నుంచి వస్తున్నాడు, మళ్ళీ ఒక చెట్టు దగ్గరికి వెళ్తున్నాడు, అక్కడ కూర్చుంటాడు. ఎక్కడ కూడా పరమాత్ముడు ఇది అని అనుకునే అవకాశం లేదు. ఇంకా ఆయన వెళ్ళిపోయాడు. శంకుడు ఎన్ని విషయాలు చెప్పినా చూడండి, డాక్టర్ గారు కూడా ఏమంటారు? 10 నిమిషాల్లో చెప్పండి మీ విషయం ఏందో. రైల్వే కంట్రోల్ ఏమంటారు? 2 నిమిషాలు మీ విషయం చెప్పండి అంటారు. ఎందుకంటే ఎంత మాట్లాడిస్తే అంత మాట్లాడతారు. అసలు వీళ్ళకి సమస్యలు అయిపోవు, ప్రశ్నలు అయిపోవు. అందుకని భూలోకంలో పరమాత్ముడు ఇప్పుడు లేడు. ఎక్కడ కూడా పరమాత్ముడు గుప్తావస్థలో ఉన్నాడు. దత్తాత్రేయుడు ఉన్నాడు, గుప్తావస్థలో ఉన్నాడు. కనబడాడు. ఉన్నాడా లేడా? ఉన్నాడు, కనబడాడు. ఆంజనేయ స్వామి ఉన్నాడా లేడా? ఉన్నాడు. చిరంజీవి కాబట్టి ఉన్నాడు. కనబడుతున్నావా? కనబడతలేదు. పరశురాముడు ఉన్నాడు, కనబడుతున్నాడా? ఉన్నాడా లేడా? ఉన్నాడు. ఉంటే మనకు కనబడితే మన దగ్గర ఇన్ని ప్రశ్నలు ఉన్నాయి కాబట్టి వాళ్ళ కోపం, చిరాకు. భగవంతుడి దగ్గర సమస్యలు తీసుకొని పోకూడదు. భగవంతుడి దగ్గర ఏం కోరుకోవాలంటే నిరంతరమైన భక్తి నీ పాదం మీద నాది ఉండి జన్మజన్మలకు ఉండాలి పరమాత్మ అని కోరుకోవడం, పరమాత్మ దగ్గరికి పోవడం. అలాంటి వాళ్ళు మాత్రమే పరమాత్ముడికి ఇష్టం. దినమంతా భజన చేసుకుంటూ కూర్చుంటే పరమాత్ముడికి బాగా ఇష్టం. మనకు సమయం లేదు కాబట్టి 2 నిమిషాల్లో వచ్చి టెంకాయ కొట్టి దండం పెట్టి వెళ్ళిపోతాం. ఆగం. ఆలయంలో బాగా వినండి, ఇవాళ నుంచి వినిపెట్టుకోండి. ఆలయంలో ఎంతసేపు ఆగితే అన్ని సమస్యలు దూరం అవుతూ ఉంటాయి. మీకు రేపు వచ్చే సమస్య ఇంకా వారం తర్వాత వస్తుంది. సమస్య రాకుండా ఉంటుందా? వస్తుంది. పెద్ద రాయి పడేది ఇటుక పడుతుంది. సరిపోయిందిగా. పడమే. విధి యొక్క విధానాన్ని ఎవరూ మార్చలేరు. వర్షాకాలంలో ఇప్పుడు చూడండి, చాలా సమస్యలు అక్కడ వస్తున్నాయి. హైదరాబాద్లో వర్షం వస్తుంది. వర్షం వస్తుంటే మనం ఆ వర్షంలో కూడా గుంటలు తప్పించుకొని ఇంకో కారుకి తగలకుండా వెళ్ళిపోతున్నామంటే మనం చేసిన పుణ్యమే. నీకు రోజు తెలిసిన రోడ్లో కూడా నువ్వు గుంటలో పడిపోతావంటే పాపమే. మనం పోతూ ఉంటే పెద్ద చెట్టు ఢమాలమని వెనుక పడిపోయింది అంటే మనం పుణ్యమే. ముందుకు వెళ్ళిపోయాం కాబట్టి మనం గుర్తుపెట్టుకోండి. అమ్మా ఒక్క క్షణం ఆగి ఉంటే నా మీద పడేది అనుకుంటామా లేదా? ఇన్నిసార్లు అనుకుని ఏమంటాం? వల్ల దేవుడి కృప వల్ల నేను కాపాడబడ్డాను. దేనివల్ల? నా కృషి వల్ల, నా ప్రయత్నం వల్ల, నా డ్రైవింగ్ వల్ల కాదు, దేవుడి కృప వల్ల. గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఈయన శంకుడు వెళ్ళిపోయాడు కాబట్టి ఈయన అన్ని ప్రయత్నాలు చేస్తాడు. ఎక్కడ కూడా పరమాత్ముడు కనపడక ఉంటే ఆయన ఏమన్నాడంటే కిరాతకుడు, అయ్యా నాకు ఒకవేళ సమస్య వస్తే నేను కిరాతకం దగ్గర నుంచి పరమాత్మకు పట్టుకునే ప్రయత్నంలో ఉన్నాను కాబట్టి నాకేమైనా సమస్య వస్తే మళ్ళీ మిమ్మల్ని జ్ఞాపకం చేస్తే మీరు వస్తారా స్వామి? చూడండి గురువు యొక్క ఆవశ్యకత. మళ్ళా గురువుకున్న గుణం ఏంటంటే ఎప్పుడైనా వస్తాడు. దత్త అన్న పదానికి అర్థం, గురువు ఎవరు? దత్తుడు. దత్తుడు ఒక గురువు అయితే కృష్ణుడు ఒక గురువు. మనకిద్దరే గురువులు పెద్దగా. మళ్ళా మనం చేసుకున్న గురువు మళ్ళా మీరు చాలామంది గురుపదేశం చేసుకుంటారు కదా, ఆయన కూడా గురువే. అసలు మొట్టమొదటి గురువు మళ్ళా తండ్రి. ఇట్లా అన్ని రకాలు ఉన్నాయి. మళ్ళీ వేదశాస్త్రం చెప్పిన మాట మీకు చెప్తున్నాను. తండ్రి మొట్టమొదటి గురి మగవాళ్ళకి. అసలు పిల్లలకి చూడు, మగవాళ్ళు అంటే వేరు, పిల్లలు అంటే వేరు. ఆ పిల్లలకి మొట్టమొదటి గురువు తల్లి. ఇలా మార్చుకుంటూ పోతే అన్నీ మారుకుంటూ పోతాయి. కానీ కొంచెం ఊహ, జ్ఞానము, దేవుడు, భక్తి అన్న విషయం వచ్చేసరికి మాత్రం ఈ కృష్ణ పరమాత్మ అక్కడ దత్తుడే గురువులు. అలాంటి మీరు చేసుకున్న గురువు కూడా మీ గురువు. దత్త అంటే నేను ఉన్నాను అర్థం. దత్త అంటే అర్థం ఏంటి? నేనున్నాను, నేను వస్తాను, నేను ఉన్నాను, నేను వస్తాను. కాబట్టి శంకుడితో అంటున్నాడు, అయ్యా ఒకవేళ నాకు ఈ ప్రయత్నంలో పరమాత్ముడు దొరికే ప్రయత్నంలో నాకేమైనా సమస్య అనిపిస్తే మీరు రమ్మంటే మళ్ళీ నాకు జ్ఞాపకానికి వస్తారా అంటే శంకుడు అన్నాడు, నీకు నిజమైన భక్తి ఉంటే నేను వచ్చే అవసరం లేదు. అసలు నీకు సమస్యే రాదు.
పరమాత్ముని పట్టుకునే విషయంలో అన్ని ఆటంకాలు వస్తాయి. ఆటంకాలు రావడం తప్పు కాదు. మీరు నా మాట బాగా గుర్తుపెట్టుకోండి. ఆటంకం రావడం తప్పు కాదు. మీ ఏసీ బండి ఒకవేళ గాలి వెళ్ళిపోతే ఆటంకమా? మీరు బైక్ మీద రావచ్చు. బైక్ మీ కొడుకు తీసుకుపోయాడా, నడుచుకుంటూ రండి. ఆటంకాలు వస్తాయి, కానీ నిర్ణయం మీరు తీసుకుంటే మీరు గెలుస్తారు. మీరు నిర్ణయం తీసుకోగా ఇంకా ఆ కార్కి గాలిపోయింది కాబట్టి నేను వెళ్ళను అంటే వెళ్ళను. మీకు లోపల మంచి సంకల్పం ఉంటే వచ్చేయచ్చు, కానీ మీరు రారు. ఎందుకు రారు అంటే ఏసీ కార్లో వెళ్తే తొందరగా వచ్చేస్తాం కాబట్టి. అంతే. ఇంకో కారణం ఏముంది? నడుచుకుంటే వెళ్ళే అవకాశం ఉందా? లేదు. మనం వెళ్ళము. ఎందుకంటే మనకు అంత భగవంతుడి మీద ఇంకా ప్రీతి పెరగలేదు కాబట్టి. అదే పిల్లవాడు మధ్యాహ్నం పూట 1 గంటకి 4 గంటలకి ఇంటికి రావాలి స్కూల్ నుంచి. పిల్లవాడు 4:15 అయింది రాలేదు. మీరేం చేస్తారు? ఏసీ కార్స్ కోసం చూస్తారా? బైక్ కోసం చూస్తారా? బట్టలు వేసుకున్న చూస్తారా? చెప్పులు వేసుకుని చూస్తారా? పరిగెత్తుకుంటూ వెళ్తారు స్కూల్ దగ్గరికి. అవునా? ఎందుకు? ప్రియమైన ప్రీతి మీ కొడుకు కాబట్టి, మీ సంతానం కాబట్టి. పరమాత్ముడు కూడా మీకోసం అలాగే వస్తాడు, కానీ పరమాత్ముడి కోసం మీరు అంత ప్రేమ ఇంకా చూపించలేదు. నా మాట మీరు బాగా వినాలి. ఎలా అంటే పరమాత్ముడిని పట్టుకునే హృదయము, శక్తి, జ్ఞానము మీలో ఉండాలి. ఉంటేనే పరమాత్ముడు కనబడతాడు, లేకపోతే కనబడడు. ఉన్నా కనబడడు. కనబడాలనిపిస్తే ఎలాగైనా కనబడతాడు. ఆ పిల్ల కోసం మీరు 4 గంటలకి చెప్పులు లేకుండా పరిగెత్తుకుంటూ పోతే అక్కడ పిల్లాడు లేకపోతే ఒక బాధ, ఉంటే ఒక బాధ. చూడండి, మీరు నా మాట బాగా అర్థం చేసుకోవాలి. వెళ్ళిన తర్వాత పిల్లవాడు కనబడితే మొదలు పిల్లవాడికి దెబ్బలు పడతాయి. బాగా వినండి, దెబ్బలు పడతాయి. ఎరా, ఎందుకు రాలేదు, ఎందుకు మాట్లాడలేదు, ఏం జరిగింది, దెబ్బలు పడతాయి. తర్వాత కౌగులించుకుంటే వాడికి శ్వాస కూడా పీల్చుకోవడం రాదు. అంత కౌగులించుకుంటే మనకు పిల్లవాడి మీద ఎలా ప్రేమ వస్తుందో, దండించే గుణం ఉందో, ప్రేమించే గుణం ఉందో, పరమాత్ముడు కూడా అలే ఉంది. ఎలా? శిక్షించే అధికారం ఉంది, దండించే గుణం కూడా ఉంది. అది పరమాత్ముడి ఇష్టం. పిల్లవాడు నడుచు కింద పడిపోతే ఇంకా పడ్డవాడిని ఇంకో 2 దెబ్బ కొడతారు, ఇంకా 2 దెబ్బలు కొడతారు వాడికి. పిల్లవాడు ఏడ్చుకుంటూ మళ్ళీ నడుస్తాడు. అవును, మనం చేస్తాం. ఎండలో ఆడుకునే పిల్లవాడిని నీడలోకి వచ్చి చావరా అంటారు. చావరా అంటే చచ్చిపోమని అర్థం కాదు కదా. భాషా ప్రయోగం ఏమని? నువ్వు ఎండలో ఉంటే నీకు అనారోగ్యం అవుతుందిరా, నీడలోకి రా అని అర్థం. కాబట్టి గురువుగారు ఇవన్నీ విషయాలు చెప్తూ ఉన్నారు, కానీ ఇలా అర్థం అవ్వకుండా ఉంది. కానీ ఒకవేళ నాకు సమస్య వస్తే పరిష్కారం కోసం మీరు మాట్లాడతారా స్వామి అంటే శంకుడు అంటున్నాడు, అది కూడా నాకు పరమాత్ముడి ఆజ్ఞ ఉంటే వస్తాను, నువ్వు మాత్రం ప్రయత్నం మొదలుపెట్టు. సచ్చిదానంద స్వరూపుణ్ణి పట్టుకునే ప్రయత్నం చెయ్యి. నీకు గత జన్మ తెలిసిపోయింది కాబట్టి వచ్చే జన్మ గొప్పగా ఉండాలి, నువ్వు స్తంభుడివి, బ్రాహ్మడివి అని చెప్పంగానే మళ్ళా కూర్చున్నాడు. ఈయన సమస్యలు వస్తున్నాయి, మళ్ళీ వెళ్తున్నాడు, మళ్ళీ చూస్తున్నాడు, మళ్ళీ అనుకుంటున్నాడు, మళ్ళీ మాట్లాడుకుంటాడు, మళ్ళీ దొరకలేదు. పరమాత్ముడు తొందరగా దొరకకపోని అలాగే ఆయన కూర్చుంటే ఇక్కడ భగవంతుడు ఏమంటున్నాడంటే, ఇక్కడ శంకుడు ఏం చెప్తున్నాడంటే, అసలు నీకు పరమాత్ముడు దొరకాలంటే పరమాత్ముడి గురించి నువ్వు కథలు వినాలి. బాగా వినండి. అందుకనే మొదటి నుంచి కూడా పురాణమే ఉంది. కథలు వినాలి. పరమాత్ముడి యొక్క కథలు వింటూ ఉంటే పరమాత్ముడు అర్థమవుతాడు. కాబట్టి నేను జ్ఞాపకం చేసుకున్నటువంటి కథ, నేను చెప్పిన కథ మనమిద్దరం మాట్లాడుకుంటూ ఉంటే అక్కడ వాళ్ళిద్దరు దంతులు, తర్వాత ఎవరు మతంగ మహాముని యొక్క కొడుకులు ఎలాగైతే ఆ ఏనుగు నుంచి సింహం నుంచి ప్రకటన అయ్యారో ఆ విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉండు. నీకు ఒకవేళ కథ చెప్పేవాళ్ళు లేరా, ఎప్పుడో చెప్పిన కథ జ్ఞాపకం చేసుకుంటూ ఉండు. ఇప్పుడు చెప్తున్నారా విను అని చెప్పేసి వెళ్ళిపోయాడు. చెప్పేసుకుంటే దాంట్లో ఎన్నో కథలు చెప్పుకుంటూ వస్తే ఒక కథ ఆయన జ్ఞాపకం వస్తుంది. ఆయన జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఎవరు? కిరాతకుడు చెట్టు కింద కూర్చున్నాడు. ఇంకా ఆ యొక్క శంఖుడు వెళ్ళిపోయాడు. ఇలా పిలిస్తే మళ్ళీ వస్తాడు అంటే ఎప్పుడూ అవసరం ఉంటుంది. పిల్లవాడు ఇక్కడే ఉంటే ఎన్నిసార్లైనా ఆ పిల్లవాడికి తల్లిదండ్రుల అవసరం ఉంటుంది. కానీ ఒక్కసారి హాస్టల్కి పోతే ఉంటుందా? తల్లిదండ్రులు జ్ఞాపకం వస్తారా? వచ్చే అవకాశం ఉందా? లేదు. అక్కడే సార్తోనో వార్డెన్తోనో పెద్దవారితోనో మాట్లాడి ఆ సమస్య పరిష్కారం చేసి, అదే ఇక్కడ ఉంటే తలనొప్పి వస్తుంది, కడుపు నొప్పి వస్తుంది, యాస్ట వస్తుంది, స్కూల్కి పోబుద్ధి కాదు, అన్నం బాగుండదు, ఎన్నో సమస్యలు వస్తాయి. ఎక్కడ? తల్లి దగ్గర ఉన్నప్పుడు, తండ్రి దగ్గర ఉన్నప్పుడు. హాస్టల్లో ఇవన్నీ వస్తాయా? రావు. పోయి వచ్చిన వాళ్ళకి అర్థమైంది. కాబట్టి
ఈయన ఏమనుకున్నాడు, జ్ఞాపకం చేసుకున్నాడు. జ్ఞాపకం చేసుకుంటూ ఉంటే అసలు పరమాత్ముడు ఎలా ఉంటాడో నాకు శంకుడు చెప్పాడు కదా, ఆ పరమాత్ముడు అసలు విశేషమైన పరమాత్ముడు. ఈ పరమాత్ముడు వల్ల సృష్టి నిర్మాణం ఇదంతా కూడా శంకుడు చెప్పిన విషయం జ్ఞాపకం చేసుకుంటాడు. ఇదంతా కూడా ఆ భగవంతుడు నిర్మాణం చేశాడు. సృష్టిని ఎవరు నిర్మాణం చేశారు? పరమాత్ముడు. ఆ పరమాత్ముడు సృష్టికర్త ఎవరు? బ్రహ్మ. బ్రహ్మ అసలు బ్రహ్మ గొప్ప దేవుడా? కాదు. బ్రహ్మ విష్ణు అంశంలోంచి వచ్చి నాభిలోంచి వచ్చాడు కాబట్టి బ్రహ్మ కంటే గొప్పవాడు విష్ణువు. కాబట్టి ఆ బ్రహ్మ తయారు చేసిన సృష్టి ఎవరిది? బ్రహ్మది. కానీ బ్రహ్మను తయారు చేసింది ఎవరు? విష్ణువు. మీరు బాగా కథలో ఉండండి. విష్ణువు గొప్పవాడు కాబట్టి విష్ణుదేవుడు మహాదేవుడు. మహాదేవుడు ఎలా అయ్యాడు? విష్ణవే నమః విష్ణవే నమః విష్ణవే నమః అనమంటారు. 3 సార్లు అనాలి మనం విష్ణవే నమః అంటే. విష్ణువు అంత గొప్పవాడు కాబట్టి. అలా బ్రహ్మ సృష్టిని తయారు చేశాడు. చేసిన తర్వాత విష్ణువు దగ్గరకు, అయ్యా నేను సృష్టిని తయారు చేశాను, బాగా వెళ్ళి సృష్టిని తయారు చేశాను, దీనికి అధిపతి ఎవరు అంటే అప్పుడు విష్ణువు అన్నారు, నువ్వు తయారు చేసావు కాబట్టి నువ్వే అధిపతివి. బాగా గుర్తుపెట్టుకోండి, నువ్వు తయారు చేసావు కాబట్టి నువ్వే అధిపతివి అనగానే సరే అన్నాడు. నాకు సహాయం ఎవరు? పరమాత్మ నాకు సహాయం ఎవరు అంటే అప్పుడు విష్ణువు అన్నారు, ఈ సృష్టి అంతా నువ్వు నిర్మాణం చేశావు కాబట్టి నువ్వు దీనికి అధిపతివి. నీకు సహాయంగా ఎవరు కావాలో అందరూ దేవతల్ని పిలిపించు. ఇదంతా కూడా కథ జ్ఞాపకం చేసుకుంటున్నాడు శంకుడు చెప్పిన విషయం. ఇదంతా ఒకప్పుడు చాలాసేపు కూర్చున్నారు కదా, మనం ఒక దాంట్లో ఒక కథ చెప్పుకున్నాం. ఎవరిది? మతంగమణి యొక్క కొడుకులది. కానీ ఇంకో కథ ఇలా చెప్తే ఇదంతా జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఏమన్నాడు? ఇక్కడ బ్రహ్మ నువ్వు గొప్పవాడివి కాబట్టి నువ్వు గొప్పవాడిగా ఉండు, రాజ్యంలో రాజులా ఉండు, నీకు యువరాజు కావాలంటే అందరు దేవతల్ని పిలిపించు అన్నాడు. పిలిపించమంటే ఆ బ్రహ్మ అందరినీ పిలిపించాడు. ఈ బ్రహ్మకు యువరాజుగా సహాయకుడిగా ఎవరుంటారు అంటే అందరూ నేనుంటాను అన్నాడు. ఎందుకు? అందరికీ పదవి అంటే ప్రేమ. ఏం కావాలి? పదవి కావాలి. పనిచేయడం వచ్చా రాదా అన్న విషయం కాదు, పదవి మాత్రం కావాలి. పదవి వచ్చిన తర్వాత పనిచేయని వాళ్ళు భూమి మీద చాలామంది ఉన్నారు. వాళ్ళు దేనికి పనికి రాకపోయినా పదవి మాత్రం కావాలి, పదవి కోసం ప్రయత్నం చేస్తారు. ఇక్కడ అందరు దేవతలు ఆ యువరాజు పదవి కోసం ప్రయత్నం చేస్తున్నారు. చేస్తుంటే ఈ శరీరం అంతా కూడా ఇక్కడ తలభాగం నుంచి కింద పాదం వరకు బ్రహ్మ సృష్టి నిర్మాణం చేసేటప్పుడు ఒక్కొక్క భాగానికి ఒక్కొక్క అంగానికి ఒక్కొక్క దేవతను అధిష్టానంగా పెట్టాడు, అంటే గొప్ప స్థానాన్ని పెట్టాడు. దీంట్లో బ్రహ్మ స్వతహాగా ఉన్నాడు, సరేనా. కిందికి వచ్చినాక శివుడున్నాడు, ఆ కిందికి వస్తే ఇంద్రాది దేవతలు ఉన్నారు, చెవుల్లో దిక్కులున్నాయి, ముక్కుల్లో అశ్విని కుమారుడు ఉన్నాడు, నోట్లో అగ్ని ఉన్నాడు. బాగా గుర్తుపెట్టుకోండి, అగ్ని ఉన్నాడు, వరుణుడు ఉన్నాడు. ఇలా అందరినీ ఉంచాడు. ఉంచిన తర్వాత చూడండి, మీరు మనిషిలో మీరందరూ ఉన్నారు కదా, మీరందరూ ఉన్నారు. పంచభూతాలతో తయారైన శరీరంలో మీరందరూ ఉన్నారు. కాబట్టి ఎవరు వెళ్ళిపోతే శరీరంలోంచి, మీరు బాగా వినండి, ఎవరు శరీరం నుంచి వెళ్ళిపోతే ఆ శరీరం పడిపోతుందో అతడు గొప్పవాడు. ఏమ్మా అర్థమవుతుందా? ఈ శరీరం నుంచి ఎవరు వెళ్ళిపోతే శరీరం పడిపోతుందో వాడు గొప్పవాడు. అంటే దీంట్లోంచి అసలు బ్రహ్మ వెళ్ళిపోయాడు, శరీరం పడిపోయిందా? పడిపోలేదు. ఎందుకంటే ఈ తలభాగం లేకపోతే బుద్ధి ఉండకుండా ఉండవచ్చు. మందబుద్ధులు చాలామంది ఉన్నారు భూమి మీద, తెలివి ఉండదు వాళ్ళకి అసలు. దాని తర్వాత అగ్ని వెళ్ళిపోయాడు, వరుణుడు వెళ్ళిపోయాడు. నోట్లోంచి వెళ్ళిపోతే ఏమైంది? నాలుకకి రుచి లేదు, అంతే తప్ప శరీరం పడిపోయిందా? పడిపోలేదు. ఆ తర్వాత ఇంద్రుడు వెళ్ళిపోయాడు. ఇంద్రుడు ఈ భుజాల భాగము, చేతులు కాళ్ళు పడిపోయిన భూమి చాలామంది ఉన్నారు. 2 కూడా పడిపోయి ఉన్నాయి, కానీ ప్రాణం ఉందా? ఉంది. ఆ తర్వాత తప్పుడు భాగం నుంచి దక్ష ప్రజాపతి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోతే అతనికి ఏమైంది? ఈ భాగం నుంచి వెళ్ళిపోతే ఏమైంది? అతడు నపుంసకుడు అయ్యాడు. కానీ శరీరం పడిపోయిందా? పడిపోయింది. నపుంసకులు భూమి మీద చాలామంది ఉన్నారు. అంటే బుద్ధి లేకుండగా, కళ్ళు లేకుండగా, అసలు అంగవైకల్యం ఉన్నవాళ్ళు, సంభోగం చేయనటువంటి వాళ్ళు భూమి మీద అంటే ఏ విషయం కూడా వెళ్ళిపోయినా శరీరం మాత్రం ఉంటుంది, కొన్ని అంగాలు పనిచేయట్లేదు. అంతేనా? ఏ భాగం నుంచి ఏ విషయం వెళ్ళిపోతే ఆ భాగం పనిచేయకుండా ఉంది, కానీ శరీరం పడిపోతుందా? పడిపోవట్లేదు. అంటే అగ్ని వెళ్ళిపోయింది, జలము వెళ్ళిపోయింది. అసలు మొత్తం పంచభూతాలు ఎన్ని? 5. ఏమిటి? భూమి, ఆకాశము, నీరు, నిప్పు, జలము కదా. దాంట్లో గాలి ఒకటి కదా. పంచభూతాల్లో గాలి ప్రధానమైంది. అన్నీ వెళ్ళిపోతున్నాయా? అన్నీ వెళ్ళిపోయిన తర్వాత ఆఖరికి గాలికి అవకాశం వచ్చింది, ప్రాణవాయువు. ఒక్కసారి గాలి వెళ్ళిపోయింది శరీరంలోంచి, ఇంకా శరీరం ఉంటుందా? మొత్తం శరీరం కుప్పకూలిపోయింది. బాగా వినండి,
ఒక్క గాలి లేకపోతే శరీరం అంతా కింద పడిపోయింది. కింద పడిపోగానే అందరికంటే గొప్పవాడు ఎవరు అంటే వాయువు అని నిర్ధారణ అయిపోయింది. కాబట్టి వాయువు అధిపతిగా ఇచ్చేశారు, యువరాజుగా ఇచ్చేశారు. ఎలా ఇచ్చారు? వాళ్ళందరూ ఏమన్నారు? అలా ఎలా సాధ్యం అంటే మరి మీరు వెళ్ళి చూడండి, మళ్ళా ఎవరెవరైతే శరీరం నుంచి వెళ్ళిపోయారో వాళ్ళు మళ్ళీ వచ్చారు. కానీ ప్రాణమే లేకుండా అన్ని శరీరం బాగా ఉండి ప్రాణమే లేకుండా ఉంటే ఎలా సాధ్యం? కాబట్టి అందరూ వచ్చారు. దక్ష ప్రతిపత్తి వచ్చాడు, ఇంద్రుడు వచ్చాడు, అగ్ని వచ్చాడు, అందరు వచ్చారు. అన్ని భాగాలు బాగైపోయినాయి, కానీ లోపల ప్రాణం ఉందా? లేదు. ఆ ప్రాణవాయువు వాయుదేవుడు, వాయువు. అందుకనే ప్రాణవాయువు అన్నారు. ఎక్కడైనా ఏమైనా పడిపోతే మనిషి ఏం చేస్తాడు? మొదలు ఇక్కడ చేయి పెడతాడు. ఉందా లేదా? ఏముండాలి? వాయువు. కాళ్ళు ఉందా, చేతులు ఉన్నాయా, అది పోయిందా, ఇది పోయిందా, ఏం చూడడు. ఏం చూస్తాడు? గాలి ఉందా, అరే ఉందిరా పద అంబులెన్స్లో అంటారు. అప్పటిదాకా అంటామా? ఒకసారి అది వెళ్ళిపోయిందా, అయిపోయిందని ఇక్కడే చెప్పేస్తాడు వీడు. డాక్టర్ కంటే గొప్పవాడు అప్పుడే చెప్పేస్తాడు వీడు. కానీ అలా వెళ్ళిపోగానే ఆయన్ని గొప్ప స్థానం ఇచ్చేస్తే ఇప్పుడు ఈయన ధ్యానంలో ఉన్నాడు కదా, ఇవన్నీ జ్ఞాపకం చేసుకుని ఎవరు కిరాతకుడు జ్ఞాపకం చేసుకుంటూ, అరే మరి అంత గొప్ప వాయుదేవుడిని అసలు ఎక్కడ పూజ లేదే, ఎక్కడ గౌరవం లేదే. మీరు బాగా వేయండి, ఎక్కడ పూజ లేదే, ఎక్కడ గౌరవం లేదే అంటే నేను మీకు మొదటి నుంచి చెప్పుకుంటూ వస్తున్నాను. మాఘమాసానికి, కార్తీక మాసానికి, దాని తర్వాత మధుమాసానికి, చైత్రమాసానికి, ఇంకా చాలా మాసాలు, చాతుర్మాసానికి ఎంత గొప్ప గౌరవం ఉందో, గొప్పతనం ఉందో, ప్రతిష్ట ఉందో అంత వైశాఖ మాసానికి ఉందా? లేదు. ఎందుకు? వైశాఖ మాసం గొప్పదైనా పెద్దగా ఎవరు నిర్మాణం చేయరు, ఎవరు పట్టించుకోరు. కాబట్టి పట్టించుకోవడానికి సమస్య ఇలాగే ఉంటుంది. అది ఉంటేనే అన్ని లాభం, పరమాత్ముడు ఉంటేనే మొత్తం లాభం. కానీ పరమాత్ముడిని మనం పట్టించుకోము. మనం ఏం చేస్తాం? అన్నిటినీ పట్టించుకుంటాం, పరమాత్ముని పట్టించుకో. పరమాత్ముడే ఆఖరు, ఆది, అంత్యము, మధ్యము అన్నీ ఆయన్నే, కానీ ఆయన్ని మాత్రం మనం పట్టించుకోము. అలాగే అన్నిట్లో గొప్ప విషయం గాలి, పంచభూతాల్లో గాలి. మీరు గంగకు వెళ్తే పూజ చేస్తారు, అంటే జలపూజ అయిపోయింది. మీరు ఇంటికి రాగానే అగ్నికి పూజ చేస్తారు, దీపం పెడతారు, యజ్ఞం చేస్తారు, అంటే అగ్నికి పూజ అయిపోయింది, 2 భాగాలకు అయిపోయింది. భూమి మీద నైరుతి భాగంలో భూమికి పూజ చేస్తారు, ఆకాశంలో పూజ చేస్తారు. అంటే నిప్పుకు పూజ చేస్తారు, నీళ్ళకి పూజ చేశారు, ఆకాశానికి పూజ చేశారు, భూమికి పూజ చేశారు. ఎవరికి పూజ చేయలేదు? మీరు వాయువుకు మాత్రం పూజ చేయలేదు. అది లేకపోతే ఏమీ లేదు, కానీ దానికి మాత్రం పూజ ఉందా? లేదు. మనం దీపం పెడితే ఉంటుందా? మరి గాల్లో ఉండదు. దాన్ని ఎలా పట్టుకోవాలంటే మీరు ఎప్పుడు కూడా ఉదయం ప్రాణాయామము చేయాలి, అది గాలికి చేసే పూజ. అంతకంటే ఏం లేదు. కానీ చేస్తామా? మనం చేయం. ఎప్పుడు చేయాలి ప్రాణాయామం? వల్ల బ్రాహ్మీ ముహూర్తంలో చేయాలి. లేసే వాళ్ళే 10 మంది, దాంట్లో 3కి జపాలు, అనుష్ఠానాలు, తపాలు ఇంకేముంటాయి, ప్రాణాయామం మనం చేయమా? చేయం. కాబట్టి గాలి గొప్పవాడు. అలాంటిది గాలికి మరి ఎందుకు గుర్తింపు లేదు అని అంటే అప్పుడు శంఖుడు ఆయనకి చెప్తున్నాడు. ఎలా చెప్తున్నాడంటే ఆయన ఎక్కడైతే ప్రయాణం చేస్తున్నాడో అక్కడి నుంచే చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడంటే అందరికీ గౌరవం ఉంది, కానీ భూమి మీద గాలికి గౌరవం ఉన్న పక్షంలో కూడా పూజ లేదు. ఎందుకు గౌరవం లేదు? పూజ అంటే గౌరవం, దండ వేయడం, బొట్టు పెట్టడం కదా. గాలి లేకుండా ఉంటే మనం ఉంటామా? ఉండం. మనం గాలి విషయం ఎప్పుడు మాట్లాడుకోవాలి? ఎప్పుడు మాట్లాడుకున్నా మనకు ఒక విషయం ఉంది, కరోనాలో ఏం చేసుకున్నాం? మనం గాలిని కొనుక్కున్నాం కదా. పరమాత్ముడు ఫ్రీగా ఇచ్చేటువంటి గాలి, వెలుతురు, నీరు, నిప్పు అన్నీ ఉచితమే, అవునా? ఇవన్నీ ఉచితం. కానీ కరోనా అవసరం వస్తే గాలిని కొనుక్కున్నాం. ఇప్పుడు గ్యాస్ కొనుక్కుంటున్నాం, భూమి కొనుక్కుంటాం, అన్ని కొనుక్కోవడం అయిపోయింది. అప్పట్లో లాగా లేదు, అన్ని కొనుక్కోవడమే. కానీ ఇప్పటికీ ఇంకా గాలి పరమాత్ముడు మనకి ఇస్తున్నాడు. కాబట్టి ఆ పరమాత్ముడు ఇచ్చిన గాలిని స్వీకరించి మనం కృతజ్ఞతాభావంతో ఉండాలి. ఉండలేకపోతున్నాం కాబట్టి మనం అందరం భ్రష్టులం అవుతున్నాం. అలా ఎందుకు గౌరవం లేదు స్వామి అని ప్రశ్న వేస్తే అప్పుడు శంకుడు చెప్తున్నాడట, ఏమని? ఒకప్పుడు కణ్వ మహామునికి ఆ యొక్క వాయుదేవుడికి గొడవైందట. ఏమిటంటే ఈయన అన్నిటికీ అధిపతి అయ్యాడు, ఆయన గొప్పవాడయ్యాడు, ఆయనకి పెద్ద స్థానం ఇచ్చేసినారు, ఆయన యువరాజు అయిపోయినాడు. ఎవరు? వాయువు. అన్ని స్థానాలు ఇచ్చేశారు, గొప్పగా ఉంటున్నాడు. ఇంత గొప్పగా ఉన్నటువంటి నేను ఈ గొప్పతనాన్ని కాపాడుకోవాలి. మీరు బాగా గుర్తుపెట్టుకోండి, గొప్పతనం రాగానే గొప్పగా అయిపోయి గొప్పతనాన్ని కాపాడుకోవాలి. పదవి రాగానే పెద్దగా ఉర్రులకూడదు. పదవి వచ్చేదా పదవిని కాపాడుకునేటువంటి శక్తి, గుణము, ధర్మం మీలో ఉండాలి. శక్తి, గుణము, ధర్మం. చాలామందికి విషయం ఉంటుంది, సలహాలు ఇస్తారు, ఇది ఇలా చేయండి, ఇలా చేయండి, అలా చేస్తే బాగుంటుంది. సలహాలు ఇవ్వకూడదు, గుర్తుపెట్టుకోండి. సలహాలు ఇవ్వకూడదు. సలహా ఇస్తే సహాయము చేయాలి, సేవ చేయాలి, 3 కలిపి చేయాలి.
సలహా, సేవ, సహాయం. ఉట్టి సలహా ఇచ్చి వెళ్ళిపోవు. ఇలా చేయండి అంటే ఎవరు చేయాలి? ఇది ఆలయం కదా, మనందరి పని కదా, మనందరి పని కాబట్టి మనం అందరం కలిసి చేయాలి. ఉట్టిగా సలహా ఇచ్చి వెళ్ళిపోతే ఎట్లా? ఇట్లా ఉంటే బాగుండేది, ఇలా ఉంటే బాగుండేది, ప్రసాదం అక్కడ పెడితే బాగుండేది, ప్రసాదం ఇంత పెడితే బాగుండేది. నువ్వు ఇక్కడ ఉండు, సలహా ఇస్తూ సేవ చేసుకుంటూ సహాయం చెయ్యి. లేకపోతే ఏమి మాట్లాడకుండా తీసుకొని వెళ్ళి. దీనివల్ల నీకు పుణ్యం వస్తుంది, మాకు తృప్తి ఉంటుంది. లేకపోతే సలహా ఇచ్చిపోతే మేము చేయలేకుండా ఉంటే మాకు కొంచెం భయంగా ఉంటుంది. అయ్యో వాళ్ళు చెప్పిపోయారే మేము చేయలేకపోయామని. చేసేవాళ్ళు చేస్తూ ఉంటారు, మనం వెళ్తూ ఉండాలి, అంతే. ఇదే ధర్మం. అలాంటిది ఇద్దరికి ఇది పదవి వచ్చింది కాబట్టి ఈయన దీన్ని కాపాడుకునే ఉద్దేశంతో వాయుదేవుడు ఒక పెద్ద యజ్ఞం చేద్దాం విష్ణు కోసమని ఒక నాగలి పట్టుకొని దున్నుతూ ఉన్నాడు. బాగా వినండి, దున్నుతూ ఉంటే కణ్వ మహాముని గొప్ప ముని. ఈయనకి ఆయనకి గొడవైంది. ఎలా అయిందో చెప్తాను. కణ్వ మహాముని గొప్ప ముని. ముని అంటే మునుల్లో గొప్పవాడు కణ్వముని. ఈయనకు పేరుంది చూడామణి. చూడామణి అంటే మేరుమణి. మేరుమణి అంటే శిఖరము. అన్ని మునుల్లో కంటే గొప్పవాడు ఆ యొక్క కణ్వముని. ఆ కణ్వముని ఇంద్రుడికి ఎలాగైతే ఖాండవవనమని గొప్ప వనముందో అంతకంటే గొప్ప వనాన్ని నిర్మించుకున్నటువంటి వాడు ఆ ముని. కాబట్టి మాలిని అనే నదీ తీరంలో ఈ యొక్క కణ్వ మహాముని పెద్ద ఆశ్రమాన్ని నిర్మాణం చేసుకొని ఆ ఆశ్రమంలో ప్రశాంతంగా యజ్ఞాలు, యాగాలు, దానాలు చేసుకుంటూ ఉండి గొప్పవాడిగా పేరు సంపాదించుకున్నాడు. అసలు ఈయన ఒకప్పుడు ఆ మాలిని తీరంలో స్నానం చేయడానికి వెళ్తున్నప్పుడు అక్కడ ఒక చిన్న శిశువు కనబడిందట. ఆ చిన్న అమ్మాయి కనబడిందట. ఈ అమ్మాయి ఎవరమ్మాయి? చూస్తుంటే ముద్దుగా ఉంది, తీసుకుందామా వద్దా అన్న ఆలోచనలోనే ఒక ఆకాశం వచ్చి తీసుకోమని చెప్పిందట. ఇది విశ్వామిత్రుడు మేనకకి పుట్టినటువంటి అమ్మాయి. మీరు బాగా వింటే అన్నీ అర్థమవుతాయి. ఇన్ని పేర్లు, ఇన్ని విషయాలు, ఇన్ని రాజ్యాలు ఎలా అంటే అంతే ఉంది. ప్రవచనం అట్లా ఉంటుంది మరి. కాబట్టి దీనికి ఏం చేయాలి తెలుసా? రోజు కొంచెం వినాలి. వింటే మెల్లగా అర్థమవుతుంది. ఎవరైనా ఆ యొక్క విశ్వామిత్రుడికి మేనకికి పుట్టినట్టు సంతానం వాళ్ళు వదిలిపెట్టేసి అక్కడ చెరువు గట్టు మీద ఆ నది తీరం మీద వదిలిపెట్టేసిపోతే ఈయన చూశాడు కణ్వపుని. ఆయన వనం నుంచి అక్కడికి వెళ్ళారు, ఆశ్రమం నుంచి. అక్కడ చూస్తే ఆ పిల్ల ముద్దుగా ఉంది, ఆకాశమైంది. పట్టుకున్నాడు. ఆ పట్టుకున్న అమ్మాయి పేరు శకుంతల అని పెట్టారు. శకుంతల అని పేరు పెట్టారు. పేరు పెట్టిన తర్వాత ఆ శకుంతల మెల్లగా పెద్దగా అవుతుంటే కొంచెం చిన్నగా, అంటే పెద్ద మనిషి అవ్వంగానే అప్పుడు వివాహం చేసుకునేవారు. ఆమె పెద్ద మనిషి అయి తోటలో కూర్చొని పువ్వులు హారం చేస్తూ ఉంటే దుష్యంతుడు వచ్చాడు. పెద్దగా ఉంది కథ. దుష్యంతుడు వచ్చాడు. ఆమె అందాన్ని చూసి అసలు ఏమీ మాట్లాడకుండా కణ్వమునికి ఈమెతో గంధర్వ వివాహం చేసుకొని వెళ్ళిపోయాడు. శకుంతల దుష్యంతుల వివాహం ఈ రకంగా అయింది. ఆమె మేనక కూతురు ఎవరి దగ్గర ఉంది? కణువుడి దగ్గర ఉంది. ఆ కణువుడు చాలా బాగా ధర్మాన్ని పోషించడం కోసం ఆమెను అన్ని విషయాలు నేర్పించాడు కాబట్టి ఆమె గొప్ప అయింది, శకుంతల అయింది. ఆ శకుంతల దుష్యంతుడు వివాహం చేసుకుంటే భరతుడు పుట్టాడు. భరతుడు ఆ పురంలోనే, ఆ వంశంలోనే గొప్ప పేరు ప్రఖ్యాతి సంపాదించుకున్నాడు కాబట్టే భరత వంశమైంది, భారతము అయింది. ఇంత పెద్ద విషయం ఉంది కణ్వ మహామునికి. ఆ కణ్వ మహాముని అలా దుష్యంతుడు వివాహం చేసుకొని వెళ్ళిపోయిన తర్వాత అంత గొప్ప స్థానం సంపాదించుకున్నాడు కాబట్టి ఆయనకు కూడా నా దగ్గర ఉన్నటువంటి పిల్లవాడు ఆ అమ్మాయికి అంత పెద్ద రాజుతో వివాహం అయింది కాబట్టి నేను ఎంత గొప్పవాడిని, కానీ గొప్పతనం కాపాడుకోవాలి కాబట్టి భూమి లోపలికి వెళ్ళి అనుష్ఠానం చేస్తుంటే ఎక్కడైతే భూమి లోపల అనుష్ఠానం చేస్తున్నాడో అక్కడ యజ్ఞం చేద్దామని ఈ వాయుదేవుడు నాగలి పెడితే అక్కడ తగిలింది. ఎంత ఉంది కథ చూడండి. ఇలా అల్లుకోవాలి మీ కథ అంతా కూడా. ఆయన భూమిలోకి వెళ్ళి అనుష్ఠానం చేస్తున్న కర్మ మహాముని గొప్పవాడు. ఈయన గొప్పతనాన్ని కాపాడుకోవడం కోసం నేను యువరాజుని కాబట్టి, నేను వాయువుని కాబట్టి నాకు బయట పూజలు లేకనే పెద్ద పర్వాలేదు, కానీ నాకు గొప్పతనం, గుర్తింపు, గౌరవం ఉంది. నేను ఉంటేనే మనిషి ఉన్నాడు. అసలు మనిషి జాతి కాదు, అన్ని జాతులు, అన్ని ప్రాణులు నేను ఉంటేనే ఉన్నాయి కదా. ఏ ప్రాణికి గాలిపోయినా పోయినట్టే కదా. కాబట్టి నాకు అహంకారం రాకూడదు కాబట్టి, నా వల్లే వీళ్ళ జీవిత అహంకారం ఉండదు కాబట్టి యజ్ఞం చేద్దామని ఆ యజ్ఞం కోసం ఆ నాగల్ని వేస్తే ఆ నాగలి కణ్వ మహాముని ఎక్కడ అనుష్ఠానం చేస్తున్నాడో ఆయనకు తగిలిందట. తగిలితే లేచాడు కణ్వ మహాముని. ఎంత అహంకారం అయ్యా నీకు! చూడండి ఇక్కడ ధర్మమ్మని మనం, అందుకని మీకు చాలా చెప్పు, ధర్మాన్ని మనం పట్టుకోవాలి. మనకు అధికారం ఉంది, ధర్మం ఎలా పట్టుకోవాలో. అలా తగలంగానే ఎంత అహంకారం అయ్యు నీకు, నాకు నాగలతో పొడుస్తావా అన్నాడు. కణ్వ మహాముని అలా అనగానే వాయువు అన్నాడు, నేను పొడవలేదు, నాకు ఇక్కడ మీరు ఉన్నారని తెలియదు. అందుకనే మీరు గుర్తుపెట్టుకోండి, భూమి పూజ చేస్తున్నప్పుడు భూమిలో ఏం ఉందో అన్న విషయం మీరు కనుక్కోవాలి. మీకు
పుట్ట వచ్చిన భూమి పూజ చేస్తున్నప్పుడు పెద్దగా జిబ్బు ఉంది, చెట్లు ఉన్నాయి, అన్ని అడవులు అంతలాగా ఉంది, దాన్ని సాఫ్ చేస్తుంటే దాంట్లో పుట్ట ఉంటే దోషం మీకే. దాంట్లో చిన్నగా ఒక చిలుక గూడు పెట్టి ఉంటే గూడు పోతే, గుడ్లు పోతే పాపం నీకే. పాము ఉంటే పాపం నీకే. అక్కడ అన్ని పాపాలు నీకే వస్తాయి. మరి అందుకనే భూమి పూజ చేస్తున్నప్పుడు భూమి పూజ చేసి భూమిలో, భూమి పైన, భూమి పక్కన ఏమీ లేదని నిర్ధారణ చేసిన తర్వాత భూమి పూజ. ఇంత ఉంది భూమి పూజకి పెద్ద విషయం. కాబట్టి నువ్వు అలా కనుక్కోకుండా ఇక్కడ ఏముందో అని కనుక్కోకుండా ఇక్కడ యజ్ఞం చేస్తాను అనుకున్నావు కాబట్టి కింద నేనున్నాను కాబట్టి నాకు తెలియదు కాబట్టి ఇప్పటి నుంచి చూడండి, నేను కన్వముని చెప్తున్నాను, ఇప్పటి నుంచి నీకు అసలు భూమి మీద ఇంకా గౌరవం ఉండకుండా ఉంటుంది పో అని శపించారు. కాబట్టి అప్పటి నుంచి గాలికి పూజ లేదు. గుర్తుపెట్టుకోండి. ఇంత మరి పంచభూతాలు అన్నిటికి పూజ చేస్తాం, గాలికి పూజ చేస్తామా? కణ్వ మహాముని శపించాడు. కాబట్టి అప్పుడు ఈయనకు కూడా కోపం వచ్చింది. ఏమన్నాడు? నేను అసలు దేవతల్లో ఒకడిని, పంచభూతాల్లో ఒకడిని, నాకు అహంకారం లేదు, నాకు ఒక 10 వచ్చింది, కాపాడుకుందామనే ఉద్దేశంతో అహంకారం రావద్దని యుద్ధం చేస్తుంటే నువ్వు కింద ఉన్న విషయం గుర్తుపట్టకపోతే నా నాగలు నీకు తగిలితే నన్ను శపిస్తావా, నేను నిన్ను కూడా శపిస్తానని చెప్పి శపించాడు. అందుకనే కణ్వ మహామునికి వాయుదేవుడు శపించాడు. ఏమని? ఇప్పటిదాకా నీకెంత గౌరవం పేరు వచ్చిందో అంటే ఇంద్రుడి కంటే కూడా, ఇంద్రుడికి ఖాండవ వనం గొప్ప వనం ఉంది. అంటే వనము అంటే తోట, అంత పెద్ద తోట, అసలు ఎన్ని పూలు, ఎన్ని పండ్లు, ఎన్ని జంతువులు ఉన్నాయో అంత గొప్ప ఖాండవ వనానికి. అందుకనే ఖాండవ వనమే పాండవ వనం. ఇది మహాభారతంలో చాలా గొప్పగా చెప్పుకోవచ్చు. అలాంటి ఖాండవ వనం కంటే కూడా గొప్పగా ఉన్నటువంటి నీ కణ్వ మహర్షి యొక్క ఆశ్రమము ఇప్పటి నుంచి పెద్దగా గుర్తింపు రాకుండా ఉండి నువ్వు ఇప్పటిదాకా ఎంత పుణ్యాన్ని సంపాదించావో ఆ పుణ్యం ఏ ఉపయోగం జరగకుండా జరిగి నువ్వు ఉన్న వాళ్ళని, ఇక్కడ ఉన్న శిష్యులు అందరినీ వదిలిపెట్టుకొని వెళ్ళిపోవాల్సిన సమస్య వస్తుంది. అంటే ఆయన కొంతకాలం తర్వాత ఎవరు గౌరవించకపోవడం వల్ల, ఆయన ద్వారా ఎందరైతే పుణ్యాత్ములు అయ్యారో ఆ పుణ్యాత్ములను పట్టించుకోకపోవడం వల్ల అవమానపడి ఉన్నంత విషయాన్ని వదిలిపెట్టేసి సూర్యభగవానుడి దగ్గరికి పోయి ఆయనని శిష్యరికం చేస్తున్నాడు. ఇప్పుడు కూడా ఆయన అక్కడే ఉండి శిష్యరికం చేస్తున్నాడు. కర్మభాని గొప్పగా ఉన్నటువంటి స్థానం వేరు. చూడండి, బాగా ఉండండి. ఇప్పటిదాకా చాలా బాగా పనిచేసినటువంటి వ్యక్తికి గొప్ప స్థానం వచ్చిన పక్షంలో కూడా ప్రమోషన్స్ వచ్చి మేనేజర్ దాకా అయిపోయిన తప్పు, ఒక చిన్న తప్పు చేస్తే మళ్ళా ఉద్యోగం తీసేస్తారా లేదా? టర్మినేషన్ అసలు మొత్తం తీసేస్తారు. మొత్తం ఇప్పటిదాకా నేను అంచెలంచెలుగా వచ్చి మేనేజర్గా అయ్యానంటే వింటాడా? తప్పు చేసావు, కిందికి వచ్చేసి. అలాగే వాయుదేవుడు శపించాడు కాబట్టి ఆయనకి కణ్వ మహాముని అన్నీ వదిలిపెట్టేసి ఆ ఆకాశంలో సూర్యుడి దగ్గర ఇప్పటి నుంచి ఎంత అనుష్ఠానం చేసుకుంటే పుణ్యం వస్తుందో అక్కడ మళ్ళా ABCD నుంచి మళ్ళీ అనుష్ఠానం చేసుకుంటూ ఆయన దగ్గర ఉండిపోయాడు. ఒకళ్ళ వల్ల శాపం వచ్చింది కాబట్టి ఇలా జరుగుతుంది భూమి మీద. కాబట్టి ఆ పరమాత్ముడు ఎవరికైనా ఎప్పుడైనా ఏ స్థానం ఇచ్చినా ఆ స్థానాన్ని కాపాడుకోవడం ప్రయత్నం చేయాలి. వాయువుకి ఇలా పూజ లేకుండా పోయింది, కణువుడికి ఆ గొప్ప స్థానం వెళ్ళిపోయింది. కాబట్టి ఆ శంకుడు అంటున్నాడు, కిరాతకుడా, పరమాత్ముడు ఎక్కడ ఎప్పుడు వచ్చి ఏం చేస్తాడో తెలియదు. కాబట్టి పరమాత్ముడి పట్ల ఎప్పుడు కూడా నిబద్ధతగా ఉండి పాదం మీద ఎప్పుడు కూడా తల వంచి ఉంచి ఆయనకి అనుష్ఠానం చేస్తూనే ఉండు. మీరందరూ అనుకోవచ్చు, అలా చేసుకుంటూ ఉన్న వాళ్ళకి లాభం లేదు కదా స్వామి. చాలామందికి అనుమానం ఉంది, స్వామి నేను పొద్దున్న లేచేటప్పటి సాయంత్రం దాకా దేవుడి గుడికి వెళ్తాను, అనుష్ఠానం చేస్తాను, అష్టోత్తరం చేస్తాను, ఎవరికి ఏమనను, ఎవరిదేం లాక్కోలేదు, కానీ నాకు కష్టాలు ఉన్నాయి. మా పక్కవాడు అసలు దేవుణ్ణి పూజించడు, దీపం పెట్టడు, అబద్ధాలు మాట్లాడతాడు, ఘోరాలు చేస్తాడు, కానీ సంతోషంగా ఉన్నాడు స్వామి. చాలామందికి అనుమానం. కానీ మీకు పురాణం వల్ల విషయం ఏమర్థమవుతుందంటే ఇది జన్మజన్మలకున్నది పాపము పుణ్యము. కాబట్టి ఎవరైతే దైవారాధన ఉన్నారో వాళ్ళకి కొంచెం సేపటి కష్టమున్న పక్షంలో కూడా ఆ తర్వాత మీరు, మీ కుటుంబము, మీ పిల్లలు, మీ మనవళ్ళు మీ పేరు తీసుకుంటూ మీ గొప్పతనాన్ని, మీ భక్తిని ఆసరాగా తీసుకొని ఎన్నో పుణ్యలోకాలకి వెళ్ళిపోతారు. కాబట్టి మీరు మీకోసం చేసుకోకండి, మీ కుటుంబం కోసం చేసుకోండి. ఇప్పుడు మీకు ఈ సమస్య రావచ్చు, పక్కవాడిని చూసి మీరు బాధపడవచ్చు, కానీ మీ వల్ల ఆ తర్వాత అందరూ లాభాల్లో ఉంటారు, ఆ తర్వాత వాళ్ళందరూ నష్టాల్లో ఉంటారు. వాళ్ళ నష్టంలో ఉన్నప్పుడు మళ్ళీ మీరు చూస్తారా? మీది కరుణాహృదయం కాబట్టి భగవంతుడు మీరే మొక్కుతారు. మీరు నాటినటువంటి చెట్టుకి జామకాయలు అయితే మీరే తినాలని నియమం ఏమీ లేదు. మీ కొడుకులు తిన్నా మీకు తిన్నంత ఆనందమే వస్తుంది. కాబట్టి భక్తిని ఎప్పుడూ వదిలిపెట్టకూడదు అని ఆ యొక్క శంఖుడు ఆ యొక్క కిరాతుడికి అందంగా ఈ యొక్క వైశాఖ మాసం యొక్క పురాణాన్ని చెప్పుకుంటూ వచ్చాడు. కాబట్టే వైశాఖ మాసంలో ఒక్కొక్కళ్ళు ఒక్కో రకంగా పుణ్యాన్ని సంపాదించుకోపోతున్నారు. కాబట్టి రేపటి విషయంలో మనం గొప్ప విషయం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
गोपालकृष्ण भगवान की जय। कृष्णाय वासुदेवाय हरे परमात्मने प्रणतक्लेशनाशाय गोविंदाय नमो नमः। स्वस्ति।